సావిత్రి సరే, దాని గురించి తెలిసి అది పెట్టిన కష్టాలను భరించిన మనవడు కూడా దాని దగ్గర పనిచేయడమేమిటి? ఖచ్చితంగా దీని వెనక ఏదో ఉంది. ఈ విషయం గురించి వాడికి తెలియకముందే మనమే పరిష్కరిస్తే మంచిది. నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇంకో పెళ్లి చేసుకోండి అని పెద్ద త్యాగశీలిలా మాట్లాడవంట. ఆయన నిన్ను ఎంతగా ప్రేమిస్తాడో తెలుసా? అలాంటి మాటలు ఎలా అనగలిగావు? తప్పేముంది? నా భర్తకి నా వల్ల సుఖం లేనప్పుడు, భార్యగా నేను చేయవలసిన ఏ ధర్మం చేయలేనప్పుడు ఇంకా ఆయనతోనే ఉండి ఆయన జీవితాన్ని కూడా నాశనం చేయటం ఎందుకు? అందుకే మరో పెళ్లి చేసుకోమన్నాను. తప్పే ఉంది? చూడు చూడు ఎలా మాట్లాడుతోందో. సావిత్రి, నా సహనాన్ని పరీక్షించొద్దు. మరొకరిని పెళ్లి చేసుకోండని నువ్వన్నంత సులభం కాదు. కట్టుకున్న భార్యను వదిలేసి మరొకరిని పెళ్లి చేసుకోవడమా? చా! నిజమే కదా సావిత్రి. నచ్చలేదని ఒంటి మీద బట్టలు మార్చినట్టు భార్యను మార్చగలుగుతారా? అలా చెప్పు తనకి. పైగా సత్యగారికి నువ్వంటే ఎంత ప్రాణమో నీకన్నా మాకు బాగా తెలుసు. అంత ప్రాణంగా ప్రేమించే మనిషితో ఇలాంటి మాటలా నువ్వు మాట్లాడేది? ఎందుకు పనికిరానప్పుడు ఆ మనిషికి, ఇంట్లో వస్తువుకి తేడా ఏముంది? అందుకే నన్ను వదిలేయమంటున్నాను. మరో మంచి అమ్మాయిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమంటున్నాను. అది తప్ప? మళ్ళీ మళ్ళీ అదే మాట మాట్లాడుకు సావిత్రి. వస్తువులతో మనుషుల్ని, మనసుల్ని పోల్చొద్దు. మనుషులకి అవసరాలుంటాయి, మనసుకి అవసరాలుండవు. అయినా నీ వలన ఏ సుఖం లేదని నేనే అనుకున్నప్పుడు నీకేంటి? అయినా ఇలాంటి పిచ్చి ఆలోచనలు నీకెలా వస్తున్నాయి? ఈ విషయాన్ని ఇంతటితో వదిలేసేయ్. మళ్ళీ మళ్ళీ ఆ మాట వినాలంటే చాలా ఇరిటేటింగ్ గా ఉంది. మీరు ఆవేశపడకండి. సావిత్రితో నేను మాట్లాడతాను. ఏంటి సావిత్రి, నువ్వు ప్రేమించే మనుషులు దొరక్క చాలా మంది అల్లాడుతుంటే నిన్ను ప్రాణం కన్నా ఎక్కువగా చూసుకునే ఈయనతో అలాగే నా మాట్లాడేది? అంతగా ప్రేమిస్తున్నారు కాబట్టే, ఆ ప్రేమను పొందే అదృష్టం నాకు లేదు కాబట్టే మరొకరిని పెళ్లి చేసుకుని హాయిగా ఉండమంటున్నాను. నీకన్నా భర్తని ప్రేమించేవాళ్లు ఎవరుంటారు సావిత్రి? భర్త జైల్లో ఉంటే విడిపించుకోటానికి రాత్రి పగలు కష్టపడ్డావు. నాలాంటి దుర్మార్గురాలితో ఒంటరిగా పోరాడావు. నీకంటే మంచి భార్య మరొకరుంటారా? భార్య అయ్యాకే ప్రేమించాను నేను. భార్యగా నేను చేసింది గొప్ప పని అయితే, ప్రేమించినందుకు ఆయన ప్రేమను పొందటం కోసం ఏ ఆడపిల్ల చేయలేని పనులు చేశావు. ఆయన్ని దక్కించుకోవటానికి తప్పు అని తెలిసినా చాలా తప్పులు చేశావు. ఇదంతా ఈయన మీద ప్రేమతోనే కదా? అంటే నా ప్రేమ కన్నా నీ ప్రేమ గొప్పదేగా? నిన్నే పెళ్లి చేసుకుంటే సంతోషంగా ఉంటారు కదా? ఏంటి సావిత్రి, నువ్వు అటు తిరిగి ఇటు తిరిగి నా మీదకి తీసుకొస్తున్నావు? నిజం ఊర్మిళ, మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నా వల్ల ఆయనకి ఈ రోజు వరకు ఎలాంటి సంతోషం లేదు. నీలాంటి మనిషి ఆయన జీవితంలోకొస్తే ఆయన చాలా ఆనందంగా ఉంటారు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. ఆయన జీవితంలోకి నేను రావడం ఏంటి? నేను చేసిన తప్పుల వల్ల మీరు దూరం అయ్యారు. నా తప్పులు మీలాంటి మంచి జంటని దూరం చేశాయన్న నిజం తెలుసుకొని ఆయన్ని బయటికి తీసుకొచ్చాను. దేనికి కష్టపడకూడదని వద్దు వద్దు అన్నా బ్రతివిలాడి నా ఆఫీస్లో ఎండి స్థానం ఇచ్చాను. ఇదంతా చేసింది ఆయన్ని సొంతం చేసుకోవడానికో, మరొకరికి నువ్వు ఆయన్ని త్యాగం చెయ్యటానికో కాదు. మీరిద్దరూ బావుండాలని, సీతారాముల్లా చిరకాలం కలిసుండాలని. ఎందుకు మీరు నా బాధను అర్థం చేసుకోవటం లేదు? శారీరకంగా, మానసికంగా నేను ఆయన్ని సంతోషపెట్టగల స్థితిలో లేను. నా వల్ల ఆయన జీవితం ఎందుకు నాశనం కావాలి? నేనే ఇష్టంగా చెప్తున్నాను కదా, మీరిద్దరూ పెళ్లి చేసుకోండి, ఆనందంగా ఉండండి. నిన్ను ఏం చేయాలో అర్థం కావట్లేదు సావిత్రి. నా జీవితంలో భార్య అంటే అది నువ్వే. భార్య అనేది సుఖం కోసమే అనుకునే చాలా మందిలో నేను లేను. నీ భర్తగా బతకడంలోనే నాకు సుఖం ఉంది. నీతో కలిసి ఉండడంలోనే నాకు సంతోషం ఉంది. నాకవి చాలు.
నువ్వు అనుకున్నట్టు నేను మరొకరిని పెళ్లి చేసుకునే పరిస్థితే వచ్చింది అంటే ఆ రోజు సత్య ప్రాణాలతో ఉండడు. వెరీ గుడ్ సావిత్రి, చాలా బాగా ప్లాన్ చేశావు. నువ్వు మాట మీద ఇంత స్ట్రాంగ్ గా నిలబడతావని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఆరోగ్యం పేరు చెప్పి మరో పెళ్లి చేసుకోమని ఇంత డైరెక్ట్ గా చెప్తావనుకోలేదు. అది నన్ను పెళ్లి చేసుకోమని చాలా తెలివిగా చెప్పావు. నీకిచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం ఆయనకి నరకం చూపిస్తున్నాను. నీకది అర్థం కావట్లేదా? ఆయనకి దూరం కావటానికి నేను చేసే ప్రయత్నాల వల్ల ఆయన ఇంకా దగ్గరవుతున్నారే గాని దూరం కావటం లేదు. ఇక నా వల్ల కాదు ఊర్మిళ. ఆయనలా బాధపడుతుంటే నేను చూడలేను. ఆయన నన్నెంతగా ప్రేమిస్తున్నారో ఎన్ని రోజులు నాకు అర్థం కాలేదు. దూరం కావాలనే కొద్దీ ఆయన ప్రేమ నాకు అర్థమవుతోంది. నాకు అర్థమవుతుంది సావిత్రి, కాని నాకు కావాల్సింది సత్య నిన్ను ప్రేమించటం కాదు, నన్ను ప్రేమించటం. నిన్ను ప్రేమించాలి అంటే నన్ను మర్చిపోవాలిగా. నీకోసం నీకిచ్చిన మాట కోసం ఆయన్ని నేనింకా మర్చిపోలేను. నా వల్ల కాదు. ఇలా ఆయన్ని బాధ పెట్టడం కన్నా హాయిగా చనిపోతాను. నన్ను చంపే, ఆ తర్వాత ఆయన్ని ఎలా నీ సొంతం చేసుకుంటావో చేసుకో. నువ్వు చేస్తే సత్య నావాడవుతాడనుకుంటే నిన్ను ఇంతకాలం ఎందుకు బ్రతికినిస్తాను చెప్పు? నువ్వు చేస్తే సత్య పిచ్చివాడైపోతాడు తప్ప నా సొంతం కాడు. అందుకేగా నీ సహాయం అడిగింది. నువ్వు బ్రతికే ఉండాలి. ఇలాగే కొద్ది కొద్దిగా తన మనసులోంచి దూరంగా జరిగిపోవాలి. అప్పుడే సత్య నావాడవుతాడు. నా వల్ల కాదు ఊర్మిళ. అవుతుంది. సత్యని నా వాణ్ణి చేస్తానని మాటిచ్చి ఇప్పుడు చచ్చిపోతాను అంటే ఎలా? మాటిచ్చావు. మా ఇద్దరిని ఎలా కలపాలో ప్లాన్ చేసుకో. ఇలా మాట తప్పి ప్రాణాలు తీసుకోవాలని మాత్రం ఆలోచించుకో. నువ్వు మాట తప్పితే నేను మాట తప్పుతాను. అప్పుడు సత్య ఇంతకన్నా నరకం అనుభవించాలి. అది గుర్తుంచుకో. నన్ను సత్యని కలపటం నీ బాధ్యత. అది గుర్తుంచుకో.
సావిత్రి మాటలకి మీరెంత సఫర్ అవుతున్నారో నాకు అర్థమవుతుంది. ఇలా అంటున్నానని తప్పుగా అనుకోకండి. సావిత్రి బాధలో కూడా కొంచెం అర్థం ఉంది అనిపిస్తుంది. అంటే తన పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఆలోచిద్దాం. తననేదేంటి, ఆరోగ్యపరంగా తనకి బాగాలేదు కాబట్టి భార్యగా మీకు ఎలాంటి సంతోషాన్ని ఇవ్వలేకపోతున్నాను, అందుకే వేరే పెళ్లి చేసుకోండి అంటుంది. సంతోషం అనేది ఇవ్వలేకపోతున్నానని తను అనుకుంటే సరిపోతుందా? తను నాతో ఉంటే చాలు, అదే నాకు సంతోషం. నవ్వుతూ 4 మాటలు మాట్లాడితే చాలు, అదే నాకు సంతోషం. మీకది సంతోషం కావచ్చు. మీరొచ్చాక తనతో మాట్లాడాను. తన బాధేంటంటే తను సంసారానికి పనికిరావడం లేదు అంటే ఈ వంశం ఇంతటితో ఆగిపోతుంది, అలా జరగకూడదు, అందుకే ఆయన్ని మరో పెళ్లి చేసుకోమంటున్నాను అంది. తను చెప్పేది వింటే నాకు కరెక్టే కదా అనిపించింది. ఏంటి కరెక్ట్? ఆ మాట నీకు కరెక్ట్గా ఎలా అనిపించింది? సావిత్రిని కాదని మరొకరిని పెళ్లి చేసుకోమంటుంటే అది కరెక్ట్ అని ఎలా అంటున్నావు? తనతో పాటు నీకు మైండ్ పోయిందా? తన అభిప్రాయం చెప్పాను, అది నా అభిప్రాయం కాదు. నువ్వొచ్చాక చాలాసేపు తనకి సర్ది చెప్పాలని చూశాను. సావిత్రి మాత్రం అదే మాట మీదుంది. ఉంటుంది. నాకు పిచ్చకి ఏదో ఒకటి చేసేంత వరకు తను అలాగే మాట్లాడుతుంది. తన మాటలకి నాకు కోపం వచ్చింది. కానీ సావిత్రి ఒక మాట అంది. అనాథగా పుట్టి పెరిగిన ఆయన జీవితం పిల్లా పాపలు లేకుండా అలా ఒంటరిగానే మిగిలిపోకూడదు అంది. ఎవరు చెప్పాను నేను అనాథనని? నేను అనాథని కాదు. సావిత్రి నా భార్య. తను తోడుండగా నేను అనాథని ఎలా అవుతాను? నా జీవితం నుంచి తను వెళ్లిపోయి మరొకరిని తీసుకురావాలనుకుంటే అది ఈ జన్మకు జరగదు. సత్యది కేవలం ఈ శరీరం మాత్రమే. ఇందులో ప్రాణం సావిత్రిది. ఈ విషయం సావిత్రికి అర్థమయ్యేలా చెప్పు. ఏముంది సత్య దానిలో? దరిద్రానికి తెల్ల తొలు కప్పినట్లుంటుంది. అది నీకెలా నచ్చింది? ఈ జన్మకి దాన్ని వదులుకోలేవా? నీ శరీరంలోంచి ఆ ప్రాణం వేరు చేసి నేను పరకాయ ప్రవేశం చేసే రోజు త్వరలోనే వస్తుంది. ఎవరి గురించో అయితే నేనెందుకు మాట్లాడతాను? నా కోడలు మహారాణిలా బ్రతకాల్సింది. దాని రాత బాగాలేక ఇక్కడ నానా ఇబ్బందులు పడుతోంది. అయిన వాళ్ళకెవరికప్పచెప్పినా ఆయనకి తెలిసిందంటే ప్రమాదం. అందుకే నా కోడల్ని మీ దగ్గరికి పంపిస్తున్నాను. దానికి ఏ లోటు రాకుండా చూసుకోవలసిన బాధ్యత మీది. ఉంటాను. హైదరాబాదులో నువ్వుండటానికి అన్ని ఏర్పాట్లు చేశానమ్మా. అక్కడికి నువ్వెళ్ళిపోయావంటే నీకే దిగులు ఉండదు. నిన్నీ రాత్రికే తప్పిస్తానమ్మా. ముందు నువ్వీ నరకం నుంచి బయటపడ్డావంటే ఆ తర్వాత లాయరుతో మాట్లాడి ఈ ఆస్తి నీకు చెందేలా చేస్తాను. అప్పటి వరకు నువ్వెక్కడున్నావో ఏం చేస్తున్నావనేది ఎవ్వరికీ తెలియనివ్వకు. అలాగే అత్తయ్య. ఎవరితో చెప్పుకోవడానికి నాకెవరు తెలుసు? ఈ రోజు వరకు నా బాధ అర్థం చేసుకుంది నువ్వే కదా అత్తయ్య. నువ్వే లేకపోతే నా జీవితం ఈ ఇంట్లో ఇలాగే కష్టాలు పడుతూ ఏదో ఒకరోజు ఈ ఇంట్లోనే సమాధి అయ్యేది. కష్టం వెనక సుఖం ఎప్పుడూ ఉంటుందమ్మా. ఇన్నాళ్ళు నువ్వు కష్టాలు పడ్డావు. ఈ రాత్రితో నీ కష్టం తీరిపోతుంది. రేపట్నుంచి నీ జీవితం నీ ఇష్టం. అయిన దానికి కానిదానికి నిన్ను భయపెట్టే మీ మామయ్యుండడు. నీ మెడలో తాళి కట్టి నీ జీవితాన్ని నాశనం చెయ్యాలనుకునే నా కొడుకు ఉండడు. కష్టం వచ్చినా కన్నీళ్ళొచ్చినా గుండెల్లో దాచుకుని ఓదార్చే అమ్మలాంటి నువ్వు ఉండవుగా అత్తయ్య.
నేను నీ దగ్గర ఉండాలి అంటే నువ్వీ కష్టాల దగ్గరే ఉండాలి. నా గురించి ఆలోచించకమ్మా, నీ గురించి ఆలోచించుకో. నీకు మంచి భవిష్యత్ ఏర్పరచుకో. ఇన్నేళ్లు నీ కష్టాలు చూసిన ఆ దేవుడే నీకీ అవకాశం ఇచ్చాడు. నువ్వెక్కడున్నా నీ బాగోగులు కూడా ఆయనే చూసుకుంటాడు. జీవితంలో ముందుకెళ్ళాలి అంటే వెనక్కి తిరిగి చూసుకోకూడదు. చూసామా, భయాలో బంధాలో వెనక్కి లాగేసి మనల్ని ముందుకు పోనివ్వవు. అందుకే వెనక్కి చూడకుండా అందమైన నీ భవిష్యత్తుని వెతుక్కుంటూ వెళ్ళిపో. ఈ రాత్రికే నీ ప్రయాణం. సిద్ధంగా ఉండు. ఎందుకు భయం? ఈ డాక్టర్ సిటీలో నంబర్ 1 డాక్టర్. అవసరం లేకపోయినా ఆపరేషన్ చేసే రకం కాదు. చాలా బాగా ట్రీట్మెంట్ చేస్తారు. 1కి 10 మందిని ఎంక్వైరీ చేసి నిన్ను ఈ హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇదే బెస్ట్ హాస్పిటల్. సార్, డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఓకే. మేడం, మీ రిపోర్ట్ చూపించండి. గుడ్ మార్నింగ్ డాక్టర్. వెరీ గుడ్ మార్నింగ్. కూర్చోండి. ఇవి నా మిసెస్ రిపోర్ట్స్. ఒకసారి చూసి తన కండిషన్ చెప్పగలుగుతారా? మీ వైఫ్ని తీసుకురాలేదా? లేదు డాక్టర్, చెకప్ అంటే తనకు కొంచెం భయం. మీరు చెప్పేదాన్ని బట్టి తప్పదు అంటే తీసుకొస్తాను. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త పడాలి కానీ భయపడకూడదని మీ మిస్సెస్కి చెప్పండి. మ్. ప్రాబ్లం ఏదైనా సరే నిర్మోహమాటంగా చెప్పండి డాక్టర్. నా భార్య కంటే నాకెవరూ ఎక్కువ కాదు. తను ఆరోగ్యంగా ఉంటే నాకదే చాలు. అలాగే. ఈ రిపోర్ట్ చూసినప్పుడు ఆ డాక్టర్ ఏం చెప్పలేదా? చెప్పారు, బట్ సెకండ్ ఒపీనియన్ తీసుకుంటే మంచిదని మీ దగ్గరికి వచ్చాను. ఇందులో సెకండ్ ఒపీనియన్ తీసుకోవాల్సిన అవసరం ఏముంది? రిపోర్ట్స్ అన్ని పర్ఫెక్ట్ గా ఉన్నాయి. అంటే నా భార్య ఆరోగ్యం బాలేదంటారా? రిపోర్ట్స్ పర్ఫెక్ట్ గా ఉన్నాయంటే ఆరోగ్యం బాలేదా అంటారేంటి? అసలు ఆ డాక్టర్ ఏం చెప్పారు మీకు? మెంటల్గా ఫిజికల్గా నా వైఫ్ చాలా వీక్గా ఉంది. సో 6 నెలల పాటు తనకు కొంచెం దూరంగా ఉంటే మంచిదని, లేదంటే చాలా ప్రమాదం అన్నారు. నో, రాంగ్ ఇన్ఫర్మేషన్. రిపోర్ట్స్ చూసి చెప్పారా, చూడకుండా చెప్పారా? ఈ రిపోర్ట్స్ ప్రకారం మీ వైఫ్కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. రియలీ? ఎస్. ఆ డాక్టర్ చెప్పినట్లు, మీరు భయపడినట్లు మీ వైఫ్కి ఎలాంటి సమస్య లేదు. మీ వైఫ్ చాలా హెల్దీగా ఉన్నారు. దాని గురించి మీరు కానీ మీ మిస్సెస్ కానీ ఎలాంటి భయాలు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్స్ ఓకే. వస్తాను మేడం. అలాగే. మీ వైఫ్కి ఎలాంటి ఆరోగ్య సమస్య లేదు. షీఈ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. నా వల్ల మీకు ఎలాంటి సుఖం లేదు, సంతోషం లేదు. మీరు ఇంకెవరినన్నా పెళ్లి చేసుకోండి. మీ ఆవిడ త్వరగా కోలుకోవాలంటే 6 నెలల పాటు మీరు సంసార జీవితానికి దూరంగా ఉండాలి.